మీనాక్షి కోసం మళ్ళీ ఫోన్ చేసి రాలేదనగానే కట్ చేశారేంటి? నేను ఇంటికి వెళ్ళమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫ్యాక్టరీ వర్కర్స్ కోసం బట్టలు కొంటున్నారు. కనీసం ఒక కూలీగానైనా సాయం చేస్తే నాకు కొంచెం తృప్తిగా ఉంటుందని. ఎంగేజ్మెంట్ జరుగుతుందో లేదో అని నాకు డౌట్ గా ఉంది. బావా హాయ్. శ్వేత రూమ్ ఎక్కడా? దేర్ ఇట్ ఈస్. క్రిష్కి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారా? అర్థం కాలేదా? మోడ్రన్ కృష్ణుడికి ట్రెడిషనల్ రుక్మిణిని సెలెక్ట్ చేశారు. మోడ్రన్ గర్ల్ అయితే మీ ఆంటీ కంట్రోల్లో ఉండదని భయపడి ఇలా ట్రెడిషనల్ గర్ల్ ని సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను కాదన్నారని బాధపడుతున్నాను. కృష్ణ నాకు ప్రపోజ్ చేసినప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తుంటే ఈ ఇంటికి కోడల్ని కాగలిగేదాన్ని. కానీ నేనే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని ఫీల్ అవుతున్నాను. ఈ అమ్మాయిని చూసిన తర్వాత వీళ్ళు నన్ను ఎందుకు వద్దనుకున్నారో అర్థమవుతుంది. వీళ్ళు 100% ట్రెడిషనల్ అమ్మాయి కావాలనుకున్నారు. సో నేను ఇంక బాధపడిన అవసరం లేదు. ట్రెడిషనల్ గర్ల్ అయినా మోడ్రన్ గర్ల్ అయినా మీ డాడీ ఇచ్చి పంపిన చీర నగలు ఇవ్వక తప్పదు కదా. లేకపోతే మీ డాడీకి గుస్సా ఆతే కోపం వస్తుంది. సరే పద. कैसे हो बेटी? హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. నేను క్రిష్ మేనమామ కూతుర్ని, మా మమ్మీ. నమస్తే. నమస్తే. ఈ చీర నగలు క్రిష్ కి కాబోయే భార్యకి గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకొచ్చాం. నచ్చుతాయా లేదో చూడు. తనకి నచ్చితే చాలు కదా ఆంటీ. ఓహో, గుడ్ అండర్స్టాండింగ్. బొమ్మలా ఉన్నావు. ఇవి పెట్టుకుంటే ఎలా ఉంటావో చూద్దాం. అరే, ఈ చీర నగలు బాగుంటాయో లేదో చూడాలి కదా బేటీ. ఓ, ముందు బొమ్మలకి పెట్టి చూసినట్టు శ్వేత మేడంకి ఇవ్వడానికి ముందు నాకు పెట్టి చూస్తారన్నమాట. వాట్ హ్యాపెన్? ఏం లేదు. ఠీకే, వెళ్ళి ఈ చీర కట్టుకో బేటీ. అమ్మా, నగలు నువ్వు తీసుకో. లేకే జా. आओ बेटी, अच्छे दिख रहा हो. మమ్మీ, నువ్వు చాలా బాగున్నావు అంటుంది. सच बेटी, आओ अम्मा. దా. चलो.
कैसे है तू? వావ్ సూపర్. ఇప్పుడు బంగారు బొమ్మలా ఉన్నాం. నిన్నిలా మా బాబీ చూస్తే కోల్హాపూర్ మహారాణి నడిచొచ్చింది అనుకుంటుంది తెలుసా? నన్ను ఫోటో తీస్తారా? నా సెల్లు. ఓ ష్యూర్. ఓకే. థ్యాంక్స్. పద అపర్ణ ఆంటీ దగ్గరికి వెళ్దాం. తన కోడలి కోసం మా డాడీ ఎంత అందమైన నగలు పంపారో ఆంటీ చూడాలి కదా. పద. చలో కమ్. బాబీ మీ అన్నయ్య పంపిన చీర నగలు మీ కోడలికి పెట్టి తీసుకొచ్చాం. కేసా హై దేఖో. కోడలా? బావ సెలెక్షన్ సూపర్. వాట్? అరే చెప్పు బాబీ, ఎలా ఉంది నీ కోడలు? ఛీ, ఇది నా కోడలేంటి? ఎవరు చెప్పారు? ఈమె శ్వేత కదా? చిచి, శ్వేతెక్కడా ఇదెక్కడా? ఇది మా సర్వెంట్. हे भगवान, गलत हो गया. दाल में पैर डाल दिया. వాట్? ఆంటీ ఈమె మీ సర్వెంటా? అవును. శ్వేత అనుకుని మీరు తెచ్చినవని దీనికిచ్చేశారా? అయ్యో మిస్టేక్ జరిగింది ఆంటీ. ఈమెనే బావ కాబోయే భార్య అనుకుని మేము తెచ్చి నగలన్నీ పెట్టేశా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందా ఆంటీ? అప్పటికి అనుమానం వచ్చింది, కానీ ఏవే, ఎంత ధైర్యమే నీకు? వీళ్ళేదో పొరపాటుగా నిన్ను మా కోడలు అనుకున్నారే అనుకో, నీ నోరు పడిపోయిందా? చీర నగులు అన్ని వేసుకుని తయారైపోయి నా ఎదురుగానే వచ్చి నిలబడతావా? యూ స్టూపిడ్, హౌ డేర్ యూ! అయ్యో నాకేం అర్థం కావడం లేదు మేడం. చీర నగలు ముందు బొమ్మకు పెట్టి చూస్తారు కదా, అలాగే నాకు పెట్టారనుకున్నాను. ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. సారీ మేడం, ఇప్పుడే తీసి ఇచ్చేస్తాను. శ్వేత, వీళ్ళేదో పొరపాటు పడ్డారు, నువ్వేం పట్టించుకోకమ్మా. అర్థమైందా ఆంటీ? మీ ఇంటి పని మనిషికి మీ ఇంటి కోడలికి తేడా లేకుండా చేశారు. చిచి, ఏంటి భువనా ఇది? సారీ ఆంటీ, మేము తనకి సారీ చెప్తా. ఆవు బేటీ ఆవు. శారదా, వాళ్ళకి ఎవరో ఏంటో తెలియక అనుకోకుండా ఈ పొరపాటు జరిగిపోయింది. మా అన్నయ్య నా కోడల కోసం అని ఇవన్నీ ప్రేమగా పంపించాడు. ఇది అర్థం చేసుకోండి.
అయ్యో వదినా నువ్వింతగా చెప్పాలా మనవాళ్లే కదా. నువ్వు నా రూమ్లోకి. సారీ మేడం, సారీ మేడం, సారీ. హాయ్ శ్వేత, నేను క్రిష్ మరదల్ని. మీ ఎంగేజ్మెంట్ కోసమే వచ్చాం. మాఫ్ కీజియే బేటీ, చిన్న పొరపాటు జరిగింది. నీ గదిలో ఉండేసరికి ఆ పిల్ల పెళ్లి కూతురు అనుకున్నాం. నిజానికి ఇవన్నీ నీకోసం తెచ్చినవే. తీసుకో శ్వేత. నో థ్యాంక్స్, ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి. ఇవి మా నాన్నగారు బావకు కాబోయే భార్యకిమ్మని ఎంతో ప్రేమతో పంపించారు. ఆఫ్ కోర్స్ నాకు నగల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందులో ఆల్రెడీ ఒక సర్వెంట్ వేసుకుని తీసిచ్చిన నగల్ని తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏదో గలత్లో ఇక్కడివ్వాల్సినవి అక్కడిచ్చేసాం బేటీ. ఇవి తిరిగి అక్కడిస్తేనే బాగుంటుంది. నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళండి. చూడదు బేటీ. ఆవు. వస్తున్నా మమ్మీ, నువ్వు వెళ్ళు. చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగిందన్నా నువ్వు అర్థం చేసుకోవటం లేదు. అంత అహంకారం పనికిరాదు. ఎస్, నాకు అహంకారమే. సో వాట్? ఎవరెవరో నగలిస్తే తప్ప వేసుకొని తిరగాల్సిన కర్మ నాకు లేదు. ఇవి ఇంకొకరు వేసుకున్నందుకేగా నీకెంత కోపం వచ్చింది? నగల విషయంలోనే ఇలా మాట్లాడుతున్నావు, మరి మా బావ విషయంలో మాత్రం ఆ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నావు? వాట్ యు మీన్? మా బావ క్యారెక్టర్ నీకు తెలీదా? నీకన్నా ముందు అతని లైఫ్లోకి ఎంతమంది ఆ అమ్మాయిలు వచ్చి వెళ్లారో తెలీదా? నీకో సంగతి తెలుసా? మా బావ ఫస్ట్ లవ్ చేసింది ఎవరినో తెలుసా? నన్నే. ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు మా బావ బాంబేలో మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అప్పట్లో తన మనసంతా నేనే. ఇద్దరం కలిసి తిరిగాం. అతనికి నాకు సెట్ కాదని తెలిసాక నేను బ్రేకప్ చేసుకున్నాను. లేదంటే నీ ప్లేస్లో నేనుండేదాన్ని. అయ్యో, నా వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో. పాపం శ్వేత మేడం. ఇప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను తలుచుకుంటే మా బావని నా వైపు తిప్పుకోగలను. మాది అంత స్ట్రాంగ్ రిలేషన్. ఇంకొకరు కట్టి విడిచిన చీరని కట్టుకోవు గాని ఇంకొకరితో తిరిగిన మొగుడు మాత్రం కావాలే? నీకే అంత అహంకారం ఉంటే మా బావకి మరదలిగా నాకెంత హక్కు అధికారం ఉండాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరు? నేనే నాన్న. నా కళ్ళు మూసేవేండి తల్లి? కళ్ళు తెరిస్తే మీకు అద్భుతం కనబడుతుంది. మన జీవితాల్లో కూడా అద్భుతాలు ఉంటాయా తల్లి? పోనీ కలే అనుకో. కలైనా కరిగిపోయేదే కదమ్మా. కరిగిపోయేదే అనుకో.
కరిగిపోయాక ఇంకేం మిగులుతుందమ్మా? ఇదిగో ఈ చీకటి తప్ప. జ్ఞాపకం, ఓ తీయని జ్ఞాపకం మిగులుతుంది. ఏమిటమ్మా అది? నేను మహాలక్ష్మిలో ఉంటాను కదా నాన్న. ప్రతి తండ్రికి ఆడపిల్ల మహాలక్ష్మినమ్మా. అయితే ఈ మహాలక్ష్మిని మీరే చూడండి నాన్న. టంటడాయ్. ఎవరు? నువ్వేనా? కాదు, మీ మహాలక్ష్మి. ఈ నగలన్నీ ఎక్కడవమ్మా? ఊరికే నాకు బంగళాల్లో ఇవన్నీ వేసి ఫోటో తీసి చూశారు ఎలా ఉంటానో అని. ఎలా ఉంది నాన్న? మహాలక్ష్మి ఎలా ఉందని అడిగితే ఎవరైనా ఏం చెప్తారమ్మా? కళ్ళకే పండగ వచ్చినట్టుంది. కన్నీళ్ల పండగో ఆనందాల పండగో ఏమిటో. ఇలా కళకళలాడుతూ కనపడే రోజు నీ జీవితంలో వస్తే ఆ తర్వాత నేను ఉన్నా పోయినా ఒకటేనమ్మా. నాన్నా, అవే మాటలు నాన్నా. ఇంకోసారి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నా కోపం వస్తుంది. మేడం, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను మేడం. నువ్వెందుకు బాధపడ్డావు? అంటే జరిగిన పొరపాటుకి నేను కారణమే కదా మేడం. అలాంటప్పుడు తెలిసి తప్పు చేయడం దేనికి? నా జాతకమే అంత మేడం. ముందు తప్పు చేయకూడదనే తప్పించుకుందామని అనుకుంటాను. తప్పించుకునే క్రమంలో తప్పు జరిగిపోతుంది. తప్పు జరిగే ముందు తప్పని తెలీదు, జరిగిపోయాక తప్పని తెలుస్తుంది. తెలిసాక ఇక తప్పించుకోలేని పరిస్థితి మేడం. వాట్? అర్థం కాలేదు కదూ. నిజం చెప్పాలంటే నాకు అంత క్లారిటీ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది. వాళ్ళంతా నేనే పెళ్లి కూతురుని అనుకుని మీకు చేయాల్సిన మర్యాదలు నాకు చేస్తున్నారు. మీకు పెట్టాల్సినవన్నీ నాకు పెడుతున్నారు. వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంతే. అప్పుడు నువ్వైనా ఒక మాట చెప్పొచ్చుగా. పెళ్లి కూతురు నేను కాను, శ్వేత అని ఒకటి ఏడ్చింది, ఇవన్నీ ఇవ్వాల్సింది దానికి అని. అప్పుడు నోరు రాలేదా? ఐడియా రాలేదు మేడం. అప్పుడు చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తాను మేడం. ఏంటి? సారీ మేడం, తెలియకుండా అలా జరిగిపోయింది. ప్లీజ్ నన్ను క్షమించండి. నువ్వు మాత్రం ఏం చేస్తావులే, వదిలే. ఏంటి అలా వదిలేసావు? మీరే కదా మేడం వదిలేమన్నారు. అబ్బా, నేను వదిలేయమంది జరిగిన విషయాన్ని. మళ్ళీ సారీ మేడం. చూసారా, అర్థం చేసుకోలేకపోయాను. నేనెప్పుడూ ఇంతే. అసలు నా జాతకమే అంతా. నీ జాతకం బానే ఉంది, అయినా నా అదృష్టం గాడిదలు కాస్తే ఎవరేం చేస్తారు? అదృష్టం గాడిదలు కాస్తేనే మేడం దురదృష్టం దుకాణం తెరుస్తుంది. అలా చూడకండి మేడం. నేనేమంటానంటే అదృష్టం దురదృష్టం గురుజీ మీదే ఆధారపడి ఉంటాయి. అంటే మీ ఎంగేజ్మెంట్ అనుకున్న మొదలు
అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి కదా మేడం. అందుకనే ఈరోజు శుక్రవారం మంచి రోజు. ఉదయాన్నే తలస్నానం చేసి నిష్టగా అమ్మవారి గుడికెళ్ళి వ్రతం చేశారనుకోండి, ఆటంకాలన్నీ ఆటం బాంబులు పేలిపోతాయి. వ్రతమా? అవును. మీరు పొద్దునుంచి ఏం తినలేదు కదా. అయితే ఉపవాసంతో చేస్తే ఇంకా మంచిది. అనుకున్నది జరక్క అల్లాడిపోయేవాళ్ళు కర్పూరాన్ని అరచేతిలో పెట్టుకుని వెలిగించి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే అడ్డంకులన్నీ ఆవిరైపోతాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మంచి మర్యాదలు లేని వాళ్ళింట్లో పని చేయాల్సిన కర్మ దానికి పట్టలేదు. భూదేవి, భూదేవి,